హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతూ ఉన్నాయి. తాజాగా అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. 10th క్లాస్ డిగ్రీ వంటి క్వాలిఫికేషన్స్తోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 30వ తేదీ వరకు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్నటువంటి అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ అనేవి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 8వ తేదీ మధ్య స్క్రూటినీ అయితే చేస్తారు. తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. దానిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే గ్రీవెన్సెస్ అనేవి ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 13వ తేదీ మధ్య పెట్టుకోవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 16వ తేదీ నాటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి ఫిబ్రవరి 19వ తేదీన సర్టిఫికేట్స్ యొక్క వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ అనేది అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ కడప జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి వివిధ వైద్య సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ పోస్టులకి మీకు ఆల్రెడీ చెప్పాను, జనవరి 30వ తేదీలోపు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సినటువంటి చిరునామా చూసుకుంటే ఏడిఎంఈ లేదా ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, పొట్లంపల్లి, కడప, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అనేటువంటి లొకేషన్కి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ అయితే లేదు, ఆఫ్లైన్లో మాత్రమే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్న పోస్టులు మనం అయితే చూడొచ్చు. టోటల్గా 68 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులే. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యోగాల ఎంపిక అయితే జరుగుతుంది. జనరల్ డ్యూటీ అటెండెంట్ అనేటువంటి ఉద్యోగాలు అనేవి అత్యధికంగా 20 పోస్టులు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే ఉద్యోగాలు మరో 30 కూడా ఉన్నాయి. అంటే ఇవే 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి కడప జిల్లాలో ఉన్నటువంటి మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి పోస్టులు, అదేవిధంగా మనం చూసుకుంటే క్యాన్సర్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి పోస్టులు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే ఉద్యోగాలకు 15,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. వీటితో పాటుగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కూడా 4 ఉన్నాయి. వీటికి 18,500 రూపాయల జీతం ఉంటుంది. బార్బర్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. ధోబీ ఉద్యోగాలు 2 ఉన్నాయి. వీటికి 20,000 రూపాయల చొప్పున జీతం ఉంటుంది. అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు 4 ఉన్నాయి. 18,500 రూపాయల జీతం అయితే ఉంటుంది. ఓటీ అసిస్టెంట్ పోస్టులు కూడా 6 ఉన్నాయి. వీటికి 15,000 రూపాయల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులే. టోటల్గా 68 వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి ప్రస్తుతం దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకి అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్ట్ అనేది జనవరి 31, 2025 వరకు కూడా వ్యాలిడ్గా ఉంటుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా వేకెన్సీస్ ఏర్పడినట్లయితే ఇప్పుడు అప్లై చేసుకున్న అభ్యర్థులకే తర్వాత మెరిట్ ప్రకారం పిలవడం అయితే జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎటువంటి నోటిఫికేషన్స్ అనేవి తర్వాత విడుదల చేయకపోవచ్చని నోటిఫికేషన్ చూస్తేనే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఆల్రెడీ మీకు నేను షెడ్యూల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ షెడ్యూల్ ప్రకారమే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయబోతున్నట్టుగా ఇక్కడ వివరాల్లో తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనే డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే ఉద్యోగాలకు ఎస్ఎస్సీ లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనే పోస్టులకు డిగ్రీ విత్ కంప్యూటర్ అనేటువంటి కోర్స్, అంటే బీఎస్సీ కంప్యూటర్స్ లేదా బీకామ్ కంప్యూటర్స్ వంటి కోర్సులు పూర్తి చేసి దీంతో పాటుగా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేటువంటి ఒక సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. పీజీడీ సర్టిఫికేట్ అది కలిగి ఉంటే ఈ 2 రకాల పోస్టులకి కూడా ఎలిజిబుల్ అవుతారు. ధోబీ మరియు బార్బర్ ఉద్యోగాలకి కూడా ఎస్ఎస్సీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇతర ఎలాంటి క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు. ఓటీ అసిస్టెంట్ ఉద్యోగానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అనేటువంటి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్కి సంబంధించిన కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది కలిగి ఉండాలని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇక ఏజ్ విషయానికి వస్తే 42 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది
వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు వారి యొక్క సర్వీస్ ఆధారంగా 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్స్‌కి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అన్ని రకాల ఏజ్ రిలాక్సేషన్స్ కలిపి మాక్సిమం 52 ఇయర్స్ వరకు మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుందని నోటిఫికేషన్‌లో ఇచ్చారు. మరి పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ఇక్కడ ఇచ్చినటువంటి అకౌంట్ నెంబర్‌కి క్రెడిట్ అయ్యే విధంగా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇచ్చినటువంటి ఒరిజినల్ రిసిప్ట్ అనేది మీరు అప్లికేషన్‌తో పాటు జతపరిచి అప్లై అయితే చేసుకోవాలి. అలాగే ఒక జిరాక్స్ కాపీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్‌తో యాడ్ చేసేటువంటి ఒరిజినల్ రిసిప్ట్ ఏదైతే ఉందో దాని వెనుక అప్లికెంట్ నేమ్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ పేమెంట్ పెయిడ్ అంటే ఏ డేట్‌న మీరు పే చేశారనే డీటెయిల్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. ఆ యొక్క జిరాక్స్ కాపీ కూడా అప్లికేషన్‌తో పాటు యాడ్ చేయాలి. ఓసీ క్యాండిడేట్స్ అయితే ₹250, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే ₹200 ఫీజు అనేది పే చేయాలి. మెరిట్ బేసిస్‌న రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష గాని, ఇంటర్వ్యూ గాని నిర్వహించరు. కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. గతంలో పనిచేసిన అనుభవం ఉన్న వారికి వెయిటేజ్ మార్కులు అయితే యాడ్ అవుతాయి. ఆ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ పెట్టేటప్పుడు జతపరిచినట్లయితే. ఇది ఫ్రెండ్స్ మనకి కడప జిల్లాలో విడుదల చేసినటువంటి వైద్య ఆరోగ్య శాఖలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. అన్ని డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేసి త్వరగా అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.